అందరి శ్రేయోభిలాషి, నిరంతర సేవా తత్పరుడు, ఎందరికో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరి ఆప్యాయ అనురాగాలు అందుకుంటూ ఎన్నోసార్లు ప్రభుత్వం నుండి అవార్డులు రివార్డులు అందుకొని ఈ ఏడాది కూడా ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ నుండి అవార్డు తీసుకున్న మా ప్రియ మిత్రుడు, అభిమాన వ్యక్తి, నిత్య సేవా తత్పరుడు, గోపీనాథం సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ నాడిశెట్టి శాంతారావు అన్నయ్యకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలకు మంజూరు చేయకపోవడం దారుణమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బవిరెడ్డి శివారెడ్డి అన్నారు. ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయాలని విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఎన్నో వేల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలు అందడంలో జాప్యం జరుగుతుందని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకుండా కేవలం ఆరోగ్యశ్రీ పథకాన్నే అమలు చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ పథకం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొందన్నారు. తక్షణం ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేసి ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు ఈమంది సుధీర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇస్తుందో, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా అదేవిధంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయమని కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. పట్టణాలు బాగుండాలి, పట్టణాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి సదుపాయం కానీ, నీళ్ళు కానీ అన్నీ బాగుండాలి, పార్కులు అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో అమృత్ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు విజయనగరం మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి, గ్రామాల రోడ్లు బాగుండాలి, ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలి, వాటర్ ట్యాంకులు కట్టాలని జలజీవన మిషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు పంచాయతీలకి, ఇటు మున్సిపల్ కార్యాలయాలకి కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మీరు జాగా ఇస్తే చాలు మేము ఇల్లులు కడతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇటు సోనియా నగర్లో కానీ, అటు సారిపల్లిలో కానీ, ఇటు లంకాపట్నంలో కానీ, ఇక్కడ హుద్దు ఇల్లులు, అక్కడేమో టిట్కో ఇల్లులు కడితే ఎప్పటి వాడకు కూడా లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వాలనేటువంటి పరిస్థితితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతి కుటుంబం కూడా దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా బయటకు రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షిస్తూ ఆయుష్మాన్ భారత్ కార్డులు నవంబర్ 12వ తేదీన విజయనగరం మున్సిపల్ కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 3 నెలలు అయింది. ఎప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ జరగలేదు. ఈ 2 నెలల్లోనే అనేక మంది విజయనగరం జిల్లాలో సరైనటువంటి వైద్య సదుపాయం లేక వాళ్ళు మరణించడం జరిగింది. అదే కానీ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఏ పాటికి చాలామంది బ్రతికుండేవారు. ఒక పక్కన ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డుని ఇంప్లిమెంటేషన్ చేయకండి, ఆరోగ్యశ్రీ కార్డు మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయండి, మన రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మనకి పేరు రావాలి, నరేంద్ర మోడీ గారు పేరు రావద్దని చెప్పి ఒక పక్కన డైరెక్షన్స్ ఇస్తూ, హాస్పిటల్ అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డుకి మీరు యాక్సెప్ట్ చేయకండి అని చెప్పి ఒక పక్కన వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ, ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో పోనీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానే ఎవరికైనా ట్రీట్మెంట్ జరుగుతూ ఉందంటే, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎవరైతే గతంలో ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళ తాలూకా బిల్లు పే చేయకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే గతంలో మాకు రావాల్సిన బిల్లులే ఇంకా మంజూరు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి మేము ఎవరు కూడా మిమ్మల్ని జాయిన్ చేసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఓ పక్కన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలు కాక, ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇష్యూ చేయక ఈ ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ జిల్లా అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కానీ సరైనటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు. వెంటనే రేపటి నుంచి కార్యాచరణ చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నా భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలి, నా భారత ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే లక్ష్యంతో వికసిత భారతే నా లక్ష్యం అని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో, అటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి ఆశయాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ అమలు కాకుండా నిర్వీర్యం చేస్తుందని ఈ సందర్భంగా మనకి ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇల్లుల్ని మీరు ఇక్కడ లబ్ధిదారులకు అందివ్వలేదు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చిన కొలాయిలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందివ్వలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజలకు ఆరోగ్య భద్రతనిచ్చే ఆయుష్మాన్ భారత్ అనే 5 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్య భద్రత కార్డును కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వట్లేదు. ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో అర్థం కావటం లేదు. ప్రజలు మీరు ఏదో చేస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తే, కేంద్రం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుని నవంబర్ నెలలో మన విజయనగరం జిల్లాకి వస్తే ఈరోజు కూడా జనవరి 30 అయిపోయింది. రేపు నుంచి ఫిబ్రవరి నెల ఎంటర్ అవుతున్నా మీరు ఏ ఒక్క లబ్ధిదారులకి ఇవ్వకపోవడం అనేది మీరు చేస్తున్న అన్యాయం, అక్రమాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ 3 నెలల్లో ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ అక్కడ చెల్లుబాటు కావట్లేదు. కనీసం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కార్డుని మీరు ప్రజలకు అందించినట్లయితే వారి యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది అని మేము తెలియజేస్తూ, ప్రజలందరికీ మేము ఒకటే విన్నపిస్తున్నాం. మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ అధికారుల్ని, సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని నిలదీసి అడగండి. నరేంద్ర మోడీ గారు మా కోసం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డుని మాకు తక్షణమే ఇవ్వండి. లేని పక్షంలో మీరు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు నిలదీసి అడగవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు సూచనలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్డు మన రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో మీ యొక్క 58 రకాల ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆ 58 రకాల ఆరోగ్య సమస్యలను మీరు ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ముంబై, కలకట్టా, చెన్నై, అహ్మదాబాద్ కానీ ఏదో దేశంలో ఉన్న ఏ ప్రాంతంలోకైనా, ఏ హాస్పిటల్కైనా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా మీరు వెళ్ళి ఈ యొక్క కార్డు ద్వారా మీరు ఆరోగ్య భద్రత పొందవలసిందిగా ఈ కార్డు తాలూకా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ ఈ కార్డుని వినియోగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాం.